హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మేము ఎక్కడ ఉన్నాం? ఈరోజు అయితే రాయల్ ఆంధ్ర స్పైసీ బెంగళూరులో ఆంధ్ర రెస్టారెంట్ వచ్చాం. సో ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాం. ఒక్కొక్క రివ్యూలు ఎలా ఉంటాయి చూడండి. ఏం చెప్తున్నావు? వీడియో చెప్తున్నావా? సో ఇప్పుడైతే రాజీ మాట్లాడుతుంది. రాజీ మాట్లాడాలంటే ఆంధ్ర స్పైసీ ఎలా ఉంది? రాజీ ఇటు చూడు. కేజీ రాజీ బాగా కదా. ఏం తింటున్నావు రాజీ? ఏం బిర్యానీ అది? మటన్ బిర్యానీ, చికెన్ ఏం హెయిర్ వాడుతున్నావంట? నువ్వు హెయిర్ ఆయిల్ అంటే నేర్చుకో ఫస్ట్. ఏం ఆయిల్ వాడుతున్నావు? అయ్యి ఆదివాసి హెయిర్ ఆయిల్ हेमांकी भगवान కావాలని కూడా చిక్ షాంపూ. But that's simply not possible. అయిపోయిందా? తింటున్నాం. ఇది పానీపూరి కాదు, ఇది క్రిస్పీ కార్న్ అని స్వీట్ కార్న్ తో చేసింది. కాకపోతే పప్పల్లో పీసెస్ ఇస్తారు. ఇది క్రిస్పీ కార్న్ చాలా బాగుంటుంది టేస్ట్. రాజీ ఏంటది? ఫింగర్ బోల్. ఏం చేస్తున్నావు? మరి అది రేటి నిమ్మకాయ. నేను నిమ్మకాయ నేను కలుపుతున్నావా? పక్కన ఇంకేదో ఉంది ఇక్కడ, అదేంటిది? ఏంటిది? నవ్వుతే చేతి పర్లే రాజీ. రైటా. రైటా? ఓ రైటా. దాన్ని ఏమంటారు? రైటా కన్నడలో ఏమంటారు దాన్ని? మొసరు బజ్జి. మొసరు బజ్జి. మైసూర్ బజ్జీ. మొసరు బజ్జి. మసూర్ బజ్జీ. మొసరు బజ్జి. మసూర్ బజ్జీ. నైస్. అది క్రిస్పీ కార్న్. అది క్రిస్పీ కార్న్. క్రిస్పీ కార్న్ బాగుందా? టీ ఉంది. ఉంది. కందిపొడి టేస్ట్ చూసావా రాజీ? టేస్ట్ చేయవచ్చు లేదా? అండ్ మోరోవర్ ఆల్ ఆర్ కందిపొడి. ఇది కూడా కందిపొడి టేస్ట్ చూడు. నో నీడ్. నో నీడ్. ఓకే. ఇది లేదంటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ. గోంగూర పచ్చడి కథలు ఏమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు, నా కాన్సెప్ట్ చాలు. అది ఎప్పటి నుంచి లేదు చాలా బాగుంటుంది. ఇది ఇమ్మీడియట్లీ ఫిల్ చేస్తారు. ఇది వద్దంటే నీకు ఆవకాయ. బ్రౌనీస్ స్పెషల్లీ ఆర్డర్ చేస్తాము, వస్తుంది. ఏదో మాటల్లోనే వచ్చింది. రాజీ ఏంటి తెలుసా? ఇవాళ సండే. ఎవరో ప్లేస్ ఉంది. రాజీ వస్తున్నాను. రాజీ చూడండి. రాజీ ఆపరిచినట్టు నాక చిన్న కథ కదిరిదా. మొబైల్ చేస్తే రాజీ దూరం ఆల్రెడీ హమ్నే బోల్ దియా. ఆల్రెడీ మహేష్ బాబు లాంటి పెద్ద మనిషే 10 రూపాయలు ఏంగానే థ్యాంక్స్ చెప్తున్నాడు. ఫస్ట్ టైం బాగా రాలేదు కదా, ఇప్పుడు సెకండ్ టైం తెప్పించాం మళ్ళీ. అది ఇది కూడా మనం తినచ్చా? తగలబడిపోతుంది. నీళ్ళేయండి. తినొచ్చేది ఇది కరెక్ట్ గా టేస్ట్ చూడు. ఇప్పుడు మాత్రం థ్యాంక్ యూ చెప్పడానికి మాట రావట్లేదు, మనసు రావట్లేదు. అయ్యో పర్లేదండి.